ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మేడారం జాతరపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మేడారం జాతరకు 150 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లుగా చెప్పారు. జిల్లా అధికారులు పూజారులతో సలహా తీసుకుని పర్మనెంట్ పనులకు శ్రీకారం చుడతామని మంత్రి సీతక్క చెప్పారు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పోటీలకు వచ్చిన వారు రామప్పను సందర్శించనున్నారు. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాకు ఇంటర్లో టాప్ ర్యాంకులు తెచ్చిన విద్యార్థులు ఉపాధ్యాయులను మంత్రి సీతక్క అభినందించారు. మేడం చెప్పారు బయట చేయించడానికి రోడ్స్ అన్ని వారందరితో పాటు పర్మనెంట్ స్ట్రక్చర్ ముందస్తు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం ఏం చేయాలో అని వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా వాళ్ళకి కొంచెం టైం కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లేదా 1వ తారీఖు నాడు మళ్ళీ రివ్యూ సమావేశం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల కోసం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మరి పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం అన్ని ఫండ్స్ కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలను ఎస్టిమేషన్స్ తయారు చేసి పంపడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు పోయిన బడ్జెట్లోనే ఈసారి మొన్నటి బడ్జెట్లోనే మరి 150 కోట్ల రూపాయలను ఆల్రెడీ కేటాయించి పెట్టడం జరిగింది. దాన్ని ఏ రకంగా మనం వాడుకోవాలి, పర్మనెంట్ స్ట్రక్చర్ ఎట్లా చేయాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరి యొక్క ఒపీనియన్స్, తర్వాత అక్కడ పూజారుల యొక్క ఒపీనియన్స్, గతంలో అక్కడక్కడ ఇబ్బందులైనటువంటి సందర్భాలను కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏం చేస్తే డ్రింకింగ్ వాటర్ సమస్య అయితే డ్రింకింగ్ వాటర్, లేదా క్యూ లైన్స్ కాడ ప్రాబ్లం ఉంటే క్యూ లైన్స్, లేదా మరి జంపన్న వాగు నుంచి ఇంకా స్తూపం కాడ నుంచి కూడా గద్దెల వరకు రోడ్ వైండింగ్ చేయడం, ఇట్లాంటి డివైడర్ పెట్టడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రపోజల్ వచ్చినాయి. అదేవిధంగా ఇంకా ఈ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ ఈజీగా జరగడం కోసం కూడా రోడ్లను ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకుంటా ఉన్నాం. ఇంకా సందుల్లో నుంచి కానీ ఇంకా వేరే రూట్ల నుంచి కానీ రోడ్లను కూడా చేయాలని. మరి గతంలో ఎప్పుడు చూసినా మనకు షెడ్ అంటే మనము వెదురు వనాలతోటి వెదురుతోటి రోడ్స్ అన్ని మే 2న అమరావతికి వస్తున్న ప్రధాని